హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చావు బతుకుల మధ్య ఉన్న వరలక్ష్మి దరా చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన చిన్న. నిజంగానే చిన్న దరా చేసిన విష ప్రయోగపు కుట్రని బయటపెట్టబోతున్నాడా? అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. దరా తల్లి భవానీ అయితే పార్టీకి వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ఇక దరా తన తల్లిని తీసుకొని లోపలికి వస్తుంది. లోపలికి వచ్చాక నేను తెమ్మనిది తెచ్చావా అమ్మా అని అడుగుతూ ఉంటుంది. దరా అయితే నువ్వు అడిగాక తీసుకురాకుండా ఎలా ఉంటాను దరా, తీసుకొచ్చాను అని ఒక పాయిజన్ బాటిల్ని అయితే తన హ్యాండ్ బ్యాగ్లోంచి తీసి చూపిస్తూ ఉంటుంది దరాకి. ఇది చాలా పవర్ఫుల్ పాయిజన్, ఒక్క చుక్క వేస్తే చాలు మనిషి వెంటనే చనిపోతాడు అని అంటూ ఉంటుంది భవానీ అయితే. ఇక భవానీ అలా అనగానే అప్పుడే దరా అయితే ఆ బాటిల్ని తీసుకొని వరలక్ష్మి, ఈరోజు నీ పుట్టినరోజు, ఇదే చనిపోయిన రోజు కూడా అవ్వబోతుంది. అసలు ఇలాంటి అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పు? అందులోనూ మాంత్రికుడు ప్రాణాలు చిలకలో ఉన్నట్టు నీ ప్రాణాలు ఈ పాయిజన్ బాటిల్లో ఉన్నాయి. ఇక ఈ రోజుతో నీకు పులి స్టాప్ పెట్టబోతున్నాను అని అంటూ ఉండగా చిన్న అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్న, నిన్ను చూసేశాను, నువ్వు లోపలికి రావచ్చు అని అంటూ ఉంటుంది దర అయితే. అప్పుడే భవానీ చిన్నాని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అలా షాక్ అయిపోతున్నావేంటి మమ్మీ? చిన్న ఎదురు నేనన్నీ చెప్పేస్తున్నానేంటానే అనుకుంటున్నావు కదా? అవునే, 6 నెలలు పండించిన పంట ఒక్క నిప్పురవ్వతో తగలబెట్టేసినట్టు ఒక సెకండ్లో ఇప్పుడు దాకా వేసిన ప్లాన్ అంతా చిన్న ముందెందుకే బయట పెడుతున్నావు అని అంటూ ఉంటుంది భవానీ. చిన్న ఎవరికి చెప్పడమ్మా, ఎందుకంటే చిన్నాకి నేను ఒక షాక్ ఇచ్చానులే అని అంటూ ఉంటుంది దర అయితే. అని తన కడుపు మీద చెయ్యి వేసుకుంటుంది. నేనెవరికి చెప్పను అని చిన్న అక్కడి నుంచి చెప్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక భవానీ అయితే చిన్నాని అంతలా ఏమని భయపెట్టావే అని అంటూ ఉంటుంది. భవానీ అయితే ఏదో చెప్పానులేమ్మా, పద బయట కేక్ వస్తుందేమో తీసుకుందాం అని అంటూ ఉంటుంది. దర అయితే కేకుతో నీకేం పనుంది అని అనగానే, కేకుతో నాకే పనుందమ్మా, పద చెప్తాను అని దర ఇక బయటికి తీసుకెళ్లేసరికి కేక్ అయితే వస్తుంది. కేకు రావడంతో ఆ కేకు ఓపెన్ చేసేసరికి కేకు మీద కేవలం వెన్నెల పేరు మాత్రమే ఉంటుంది. వెన్నెల పేరు చూసి అదేంటి ఇద్దరు పేర్లు రాయించకుండా ఒకదాని పేరే రాయించారు అని అంటూ ఉంటుంది భవానీ అయితే. ఎంతటి ప్రాణ స్నేహితులైనా ఏదో ఒకరోజు చిన్న విషయంలో గొడవపడి భద్రశత్రువులుగా మారిపోయే పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం చేసేది అదే. ఏ పిల్లలైతే వాళ్ళిద్దరిని కలపాలని అనుకుంటున్నారో వాళ్ళిద్దరిని విడదీసేస్తే ఇక వరలక్ష్మిని విష్ణుని కలపాలన్న ధ్యాస వాళ్ళకి రాదు అని అంటూ ఉంటుంది దర అయితే. అందుకని ఆ వెన్నెల పేరు రాయించి వైష్ణవి పేరు రాయించలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత కేక్ తీసుకువెళ్ళి టేబుల్ మీద పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత అప్పుడే అందరూ కూడా వచ్చేస్తారు. ఇక వరలక్ష్మి విష్ణు ఇద్దరూ కూడా ఒకరికొకరు నడుచుకుంటూ పక్కపక్కనే వస్తూ ఉంటారు. అది చూసి ఇక వైజయంతి దర వీళ్ళందరూ కుళ్ళుకుంటూ ఉంటే వరలక్ష్మి విష్ణు కలవాలనుకునే అజయ్, నందిని, సుధా అందరూ కూడా వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే పిల్లలిద్దరూ కూడా వైట్ డ్రెస్లో ఉండి చాలా ముద్దొస్తూ ఉంటారు. పిల్లలిద్దరూ వరలక్ష్మిని తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వెన్నెల అయితే బర్త్డే కేక్ని ఓపెన్ చేస్తుంది. అలా ఓపెన్ చేసిన వెంటనే కేకు మీద వెన్నెల అనే పేరు కనిపించేసరికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది వైష్ణవి అయితే. వైష్ణవి, వెన్నెల ఏంటి నువ్వు చేసిన పని? కేకు మీద మన ఇద్దరి పేర్లు ఉండాలి, లేకపోతే అసలు పేర్లే ఉండాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు నీ పేరు రాయించుకొని నా పేరు ఎందుకు రాయించలేదు? అమ్మ నీకొక్కదానికి అమ్మ ఏంటి అని అడుగుతూ ఉంటుంది వైష్ణవి. అప్పుడే ఇక వెన్నెల అయితే, ఈ కేకు మీద ఈ పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు వైష్ణవి, నేను రాయించలేదు, నేను ఇద్దరు పేర్లు చెప్పాను, ఒకళ్ళ పేర్లు అస్సలు కూడా చెప్పలేదు అని అంటూ ఉంటుంది. వెన్నెల అయితే నువ్వు ఈ మాటలు చెప్పొద్దు, వచ్చిన తర్వాత ఏదోలాగా నేనే అడ్జస్ట్ అవుతానని నువ్వు ఈ పథకం వేసావు కదా, ఈ ప్లాన్ చేసావు కదా అని అంటూ ఉంటుంది. వెన్నెల అని వైష్ణవి అయితే నువ్వే అమ్మ బర్త్డే జరుపుకో, నేనేమీ అవసరం లేదులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో విష్ణు వరలక్ష్మి ఇద్దరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక విష్ణు వరలక్ష్మి ఇద్దరు అసలు ఏంటిదంతా
అయినా నేను పుట్టినరోజు చేసుకుంటానని నేను వీళ్ళకి చెప్పలేదు. ఈ పుట్టినరోజు నాడు ఇలా ఎందుకు గోల్ చేసుకుంటున్నారు అని వరలక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే విష్ణు వైష్ణవి దగ్గరికి వెళ్ళి, అమ్మ పుట్టినరోజు ఎంతో సరదాగా జరపాలని నువ్వే చెప్పావు, మరి ఈ రోజేంటి నువ్వే ఇలా కోపగించావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే ఇక విష్ణు అంటూ ఉండగా అప్పుడే ఇక వైష్ణవి ఆలోచిస్తూ ఉంటుంది, మరి ఇప్పుడు మీ అమ్మ ఎదురు మీరిద్దరు ఇలా గొడవ పడుతుంటే తన పుట్టినరోజు నాడు తనకి హ్యాపీనెస్ ఏముంటుంది, తను చాలా బాధపడుతుంది, రా వెళ్దాం అని అంటూ వైష్ణవిని తీసుకువెళ్తాడు విష్ణు. అయితే అప్పుడే ఇక వైష్ణవి వెళ్ళి వెన్నెలకి సారీ చెప్తుంది. సారీ వెన్నెల అని అనగానే, పర్లేదు వైష్ణవి, ఎవరికైనా కోపం వస్తుంది కదా అని అంటూ ఉంటుంది. ఇక వెన్నెల అయితే వైష్ణవితో ఇక ఇద్దరు కలిపి కేక్ కట్ చేస్తారు వరలక్ష్మి చేత. తర్వాత వరలక్ష్మి తాగే కూల్ డ్రింక్లో అయితే విషాన్ని కలిపేస్తుంది ధర. అయితే ఇక విషాన్ని కలిపేయడంతో ఆ కూల్ డ్రింక్ కాస్త వరలక్ష్మి అయితే తాగేస్తుంది. తాగేసి వెంటనే స్పృహ కోల్పోతుంది. కానీ అక్కడే ఒక అందుబాటులో డాక్టర్ ఉండడం వల్ల వరలక్ష్మిని ఇక గదిలోకి తీసుకువెళ్ళు తన తాగిన విషాన్ని కక్కిస్తారు. కక్కించిన తర్వాత ఇక వరలక్ష్మికి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని డాక్టర్లు చెప్పడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడే ఇక చిన్న తడబడుతూ ఉండడం, భయంగా ఉండడం చూసి విష్ణు అయితే చిన్నాని నిలదీస్తూ ఉంటాడు. మీ వదిన్ని చంపడానికి నువ్వే కదా ప్లాన్ చేశావు అని విష్ణు అంటూ ఉంటాడు. లేదన్నయ్య, నేనెందుకు వదిన్ని అలా చంపాలని చూస్తాను, నా పెళ్లి చేసిన వదిన్ని నేనెందుకు చంపాలనుకుంటాను, నేను కాదు ధరానే చేసింది, ఇదిగో అన్నయ్య అని విష్ణుకి సాక్ష్యాలతో సహా బయట పెడతాడు. కానీ ఈ విషయాన్ని నీకు తెలియాలనే చెప్పాను తప్ప ధర మీద కోపాన్ని చూపించాలని చెప్పలేదు. ఎందుకంటే ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే ధర కడుపులో ఉన్న నా బిడ్డని చంపేస్తానని నన్ను బెదిరిస్తుందన్నయ్య. అందుకని ఈ నిజాన్ని నువ్వు తెలుసుకోవాలనుకున్నాను తప్ప ఈ విషయం వెళ్ళి ధరాని నిలదీసి ధరాని ఇంట్లో నుంచి గెంటేస్తావని కాదు అని అనగానే అప్పుడే ఇక విష్ణు అయితే, ఆ ధరాకి బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు, నువ్వు ఇప్పటికైనా సరే ఆ ధరాన్ని అర్థం చేసుకో, అది ఎలాంటి ఆడదో తెలుసుకో, అలాంటి ఆడదాన్ని నువ్వు భార్యగా ఉండాలని కోరుకుంటున్నావు, భవిష్యత్తులో నీ పరిస్థితి ఏంటి అని విష్ణు అయితే అంటూ ఉంటాడు. ఈరోజు వరలక్ష్మికి ఏదైనా జరగరాంది జరిగితే మా పరిస్థితులు ఏమయ్యాయి, కానీ దేవుడి దయ వల్ల ఏమీ జరగలేదు కానీ అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.